టీమిండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతం నెగ్గించుకున్నాడు. కోచ్ గా కుంబ్లే తన పదవి నుంచి తప్పుకున్నట్టేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోచ్ రేసులోకి అనూహ్యంగా వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ లైన్ క్లియర్ అయినట్లే. టీమిండియా కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టామ్ మూడీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నా బీసీసీఐ కొంతకాలంగా స్వదేశీ కోచ్లనే తీసుకోవాలి అన్న అభిప్రాయానికి కట్టుబడి ఉంది. ఏ క్షణంలోనైనా కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశాడు అన్న విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చు. వ్యవహారం ఇంత దూరం వచ్చాక తానే పదవి నుంచి తప్పుకోవాలని కుంబ్లే భావిస్తున్నాడు. టీమిండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతం నెగ్గించుకున్నాడు. కోచ్ గా కుంబ్లే తన పదవి నుంచి తప్పుకున్నట్టేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోచ్ రేసులోకి అనూహ్యంగా వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ లైన్ క్లియర్ అయినట్లే. టీమిండియన్ కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టామ్ మూడీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నా బీసీసీఐ కొంతకాలంగా స్వదేశీ కోచ్లనే తీసుకోవాలి అన్న అభిప్రాయానికి కట్టుబడి ఉంది. ఏ క్షణంలోనైనా కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశాడు అన్న విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చు. వ్యవహారం ఇంత దూరం వచ్చాక తానే పదవి నుంచి తప్పుకోవాలని కుంబ్లే భావిస్తున్నాడు. టీమిండియా కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ సెలెక్ట్ కావడం ఖాయమేనా? పరిస్థితులన్నీ మాజీ డాషింగ్ క్రికెటర్ కు అనుకూలంగా ఉన్నాయా? అనుకోకుండా టీమిండియా కోచ్ రేసులోకి వచ్చిన వీరు కీలక పోస్టును దక్కించుకుంటాడా? సెహ్వాగ్ కు టీమిండియన్ క్రికెటర్ల సపోర్ట్ ఇస్తారా? డాషింగ్ క్రికెటర్ డాషింగ్ కోచ్ అయ్యే అవకాశం ఉందా? అసలేమాత్రం ఊహించకుండా టీమిండియా కోచ్ రేసులోకి వచ్చి చేరాడు వీరు. అదే ఊపిలో కోచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలన్నీ సెహ్వాగ్ కు అనుకూలంగా ఉన్నాయనుకోవచ్చు. కోచ్ పదవికి టామ్ మూడీ లాంటి పోటీదారుడున్నా స్వదేశీ కోచ్ని తీసుకోవడమన్న ఫార్ములాను ఇప్పుడు బీసీసీఐ అమలు పరుస్తోంది. అదే కారణంతోనే కుంబ్లేకి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇప్పుడు వీరుకు అదే కారణం ప్లస్ అవుతోంది. ఇప్పుడు టీమిండియా కోచ్ పదవికి వచ్చిన అప్లికేషన్ పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనుకోవచ్చు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కు మెంటర్ గా పనిచేస్తున్న అనుభవం ఎలాగూ ఉంది. టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన ట్రాక్ రికార్డు ఉంది. కాకపోతే ధోనీ హవాలో వీరు కెప్టెన్సీ రికార్డులు పెద్దగా కనిపించలేదు అంతే. టీమిండియా ఆడిన తొలి T20 మ్యాచ్ కు వీరునే కెప్టెన్. అలా రికార్డుల్లో అతని పేరుంది. బ్యాటింగ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో వ్యక్తిగతంగా అంత సరదాగానూ ఉంటాడు సెహ్వాగ్. ఈ విషయంలో అతను మంచి మార్కులు కొట్టేస్తాడు. కాకపోతే పార్టీలు పబ్బులు అంటూ రవిశాస్త్రిలా క్రికెటర్లకు విచ్చలవిడి స్వేచ్ఛ ఇవ్వడు. మరి ఈ విషయంలో మన క్రికెటర్లు రాజీ పడతారా అంటే డౌటే. ఒకవేళ సెహ్వాగ్ టీమిండియా కోచ్ అయితే మాత్రం మన బ్యాటింగ్ లో దూకుడు పెరుగుతుంది. సెన్సేషనల్ రికార్డు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెహ్వాగ్ మాత్రమే టీమిండియా కోచ్ గా ఎంపికయ్యే అవకాశం 100కు 100% ఉంది. అనిల్ కుంబ్లేను ఆ పోస్ట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో వీరు ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తే బాగుంటుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.